ఒక ప్రశాంతమైన గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఆనందపురం. ఆ గ్రామంలో ఉదయాలు మల్లెపూల వాసనతో మొదలవుతాయి. సాయంత్రాలు ఇళ్ల ముందు వెలిగించే దీపాల వెలుగులతో ముగుస్తాయి. ఆ గ్రామంలో కన్నా అనే 10 సంవత్సరాల అబ్బాయి నివసించేవాడు. కన్నా తన అమ్మతో మరియు తన తాతయ్య అయిన అజ్జాతో కలిసి ఉండేవాడు. వారి ఇల్లు చిన్నదే అయినా ప్రేమతో నిండిన ఇల్లు. ప్రతిరోజూ సాయంత్రం అజ్జా తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించేవాడు. కన్నా ఆ దీపాన్ని ఎంతో భక్తితో చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అజ్జా కన్నాతో ఇలా అన్నాడు. కన్నా, చిన్న దీపం కూడా పెద్ద చీకటిని తొలగించగలదు. దీపం వెలుగు అంటే కేవలం కాంతి కాదు, అది మన మనసులోని మంచితనం. కన్నా ఆ మాటలను తన మనసులో బాగా దాచుకున్నాడు. ఒక సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. గాలులు బలంగా వీచాయి. పెద్ద వర్షం మొదలైంది. పిడుగులు మెరిపాయి. కొద్దిసేపట్లోనే గ్రామం మొత్తం చీకట్లో మునిగిపోయింది. కరెంటు పోయింది. ఇళ్లన్నీ అంధకారంగా మారాయి. బయట పిల్లల ఏడుపులు వినిపించాయి. కొందరు వృద్ధులు భయంతో తలుపులు మూసుకున్నారు. కన్నా తలుపు దగ్గర నిలబడి బయట చూస్తూ ఉన్నాడు. ఎదురింట్లో ఉండే ముసలి అమ్మ చీకట్లో కూర్చొని ఉంది. పక్కింట్లో చిన్న బిడ్డ ఏడుస్తోంది. మరో ఇంట్లో పేద కుటుంబం చేతిలో దీపం లేక ఇబ్బంది పడుతోంది. కన్నా మనసు కదిలిపోయింది. అజ్జా, వాళ్ల ఇళ్లలో దీపం లేదు. అంతా చీకటే అని బాధగా అన్నాడు. అజ్జా కన్నవైపు చూసి మెల్లగా నవ్వాడు. కాని ఏమీ మాట్లాడలేదు. కన్నా ఇంట్లోకి వెళ్లి చూశాడు. వాళ్ల ఇంట్లో కూడా ఒకే ఒక దీపం ఉంది. నూనె కూడా తక్కువే. కొంచెం సేపు ఆలోచించాడు. అజ్జా మాటలు అతనికి గుర్తొచ్చాయి. చిన్న దీపం, పెద్ద చీకటి. ఏమాత్రం భయం లేకుండా కన్నా ఆ దీపాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గాలికి ఆర్పిపోకుండా చేతితో కప్పుకుంటూ వర్షంలోకి వెళ్లాడు. మొదట ముసలి అమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంటి ముందు దీపం వెలిగించాడు. ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగింది. బిడ్డా, దేవుడిలా వచ్చావు అని ఆశీర్వదించింది. తర్వాత కన్నా పక్కింటికి వెళ్లాడు. చిన్న బిడ్డ ఏడుపు ఆగిపోయింది. తల్లి కన్నాను చూసి కన్నీళ్లతో నవ్వింది. ఆ తర్వాత మరో ఇంటికి, ఇంకొక ఇంటికి, ఇలా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లి తన దీపం నుంచి వెలుగును పంచాడు. వర్షం మెల్లగా తగ్గింది. గాలి ఆగిపోయింది. గ్రామం మొత్తం చిన్న చిన్న దీపాల వెలుగులతో నిండిపోయింది. పైనుంచి చూస్తే ఆ గ్రామం ఒక దీపాల హారంలా మెరిసిపోయింది. గ్రామస్తులు ఇళ్ల బయటకు వచ్చారు. అందరి ముఖాల్లో ఆనందం. ఈ వెలుగు ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. అప్పుడే వాళ్లకు కన్నా కనిపించాడు. చేతిలో చిన్న దీపం, కాని మనసులో పెద్ద వెలుగు. దూరం నుంచి అజ్జా ఇదంతా చూస్తూ ఉన్నాడు. అతని కళ్లలో గర్వం, ఆనందం రెండూ కనిపించాయి. కన్నా తిరిగి ఇంటికి వచ్చాడు. అజ్జా అతని తలపై చేయి వేసి ఇలా అన్నాడు. కన్నా, నువ్వు వెలుగును కోల్పోలేదు. నువ్వు దాన్ని పంచావు. అందుకే అది పెరిగింది. కన్నా చిరునవ్వు నవ్వాడు. బయట గ్రామం మొత్తం వెలుగులతో మెరిసిపోతోంది. ఆ రోజు నుంచి ఆనందపురంలో ఒక మాట అందరూ గుర్తుపెట్టుకున్నారు. మన సంపద ఎంత చిన్నదైనా, మన మంచితనం పంచితే అది పెద్ద వెలుగవుతుంది.